ఓం శాంతి 14వ తారీఖు నవంబర్ నెల 2021 అవ్యక్త బాప్దాదా రివైజ్ కోర్స్ 23/11/1989 వరదాతకు రాజీ करने की సహజ విధి వరదాతని రాజీ చేసుకునేందుకు సహజ విధి గురించి బాబా ఈరోజు చెప్తున్నారు. आज वरदाता बाप अपने वरदानी बच्चों को देख హర్షిత్ హో రహే హై. ఈరోజు వరదాత బాబా తన వరదాన్ని పిల్లల్ని చూసి హర్షితమవుతున్నారు. వరదాతాకి బచ్చే వరదాని సబ్ బచ్చే హై లేకిన్ నంబర్ వార్ హై. వరదాతకి పిల్లలందరూ వరదాని పిల్లలే, కానీ నంబర్ వార్గా ఉన్నారు. वरदाता सभी बच्चों को वरदानों की झोली भर कर के देते हैं, फिर नंबर क्यों? వరదాత పిల్లలందరకు వరదానాలతో ఝోలే నింపి ఇస్తున్నారు, అయినప్పటికీ నంబర్ ఎందుకు? वरदाता देने में नंबरवार नहीं देते हैं क्योंकि वरदाता के पास अखुट वरदान है. వరదాత ఇవ్వటంలో నంబర్ వార్గా ఇవ్వరు, ఎందుకంటే వరదాత వద్ద అంతులేని వరదానం ఉంది. జో జితనా లేనా చాహే ఖులా భండార్ హై. ఎవరు ఎంత తీసుకోవాలనుకుంటే బాబా యొక్క భండారా తెరిచుంది. ऐसे खुले भंडार से कई बच्चे सर्व वरदानों से संपन्न बनते हैं. ఇటువంటి తెరిచిన బండారాతో కొంతమంది పిల్లలు సర్వ వరదానాలతో సంపన్నమవుతున్నారు. కొంతమంది పిల్లలు యథాశక్తి తదా సంపన్నంగా అవుతున్నారు. सबसे ज़्यादा झोली भरकर देने में भोलानाథ్ వరదాత రూప్ హే హై. అన్నిటికన్నా ఎక్కువ ఝోలిని నింపి ఇవ్వటంలో భోలానాథుడైతే వరదాత రూపంలో ఉన్నారు. पहले भी सुनाया है दाता భాగ్య విధాత और వరదాత. ముందే వినిపించారు కూడాను. దాత, భాగ్య విధాత మరియు వరదాత. तीनों में से वरदाता रूप से बोले भगवान कहा जाता है क्योंकि वरदाता बहुत जल्दी राजी हो जाते हैं. మూడింట్లలో వరదాత రూపంలోనే భోలా భగవంతుడు అని అంటారు, ఎందుకంటే వరదాత చాలా తొందరగా రాజీ అయిపోతారు. सिर्फ राजी करने की विधि जान जाते हो तो सिद्धि अर्थात वरदानों की झोली से संपन्न रहना बहुत सहज है. కేవలం రాజీ చేసుకునే విధి తెలుసుకున్నట్లయితే సిద్ధి అంటే వరదానాలతో ఝోలితో సంపన్నమవటం చాలా సహజం. सबसे सहज विधि वरदाता को राजी करने की जानते हो. అన్నిటికన్నా సహజ విధి వరదాతని రాజీ చేసుకోవటం తెలుసా? उनको सबसे प्रिय कौन लगता है? బాబాకి అందరికన్నా అన్నిటికన్నా ఏది ప్రియమనిపిస్తుంది? उनको एक शब्द सबसे प्रिय लगता. బాబాకి ఒకే శబ్దం అన్నిటికన్నా ప్రియమనిపిస్తుంది. जो बच्चे एक व्रता आदि से अब तक है वही वरदाता को अति प्रिय है. ఏ పిల్లలైతే ఏకవ్రతులే అంటే ఆది నుంచి ఇప్పటి వరకు ఉన్నారో వారే వరదాతకు అతి ప్రియమవుతారు. एक व्रता अर्थात सिर्फ पतिव्रता नहीं, सर्व संबंध से एक व्रता. एक व्रता అంటే కేవలం పతివ్రత కాదు, సర్వ సంబంధాల్లో ఏకవ్రతులై ఉండాలి. సంకల్ప మే బి స్వప్న మే బి దూజా వ్రత నా హో. సంకల్పంలో కూడా స్వప్నంలో కూడా రెండో వ్రతం ఉండకూడదు. ఏక వ్రత అర్థాత్ సదా వృత్తి మే ఏక హో. ఏక వ్రత అంటే సదా వృత్తిలో ఒక్కరే ఉండాలి. దూసరా సదా మేరా తో ఏక్ బాబా दूसरा न कोई, ఏ పక్కా వ్రత్ లియా హువా హో. రెండోది సదా నాకు ఒక బాబా తప్పించి రెండో వారెవరూ లేరు, ఇది పక్కా వ్రతం తీసుకుని ఉండాలి. कई बच्चे एक व्रता बनने में बड़ी चतुराई करते हैं.
చాలామంది పిల్లలు ఏకవ్రతులుగా అవటంలో చాలా తెలివిని చూపిస్తున్నారు. ఎటువంటి తెలివి? బాప్ కో హీ మీఠీ బాతే సునాతే कि बाप शिक्षक सतगुरु का मुख्य संबंध तो आपके साथ है. బాబా అయితే మధురమైన విషయాలు ఎటువంటి తెలివి చూపిస్తున్నారంటే బాబాని మధురమైన విషయాలు వినిపిస్తారు. బాబా టీచరు సద్గురువు ముఖ్య సంబంధాలు మీతోనే ఉన్నాయి. కానీ సాకార శరీరధారులమైన కారణంగా సాకార ప్రపంచంలో నడుస్తున్న కారణంగా సాకారి తోడు, సాకారి స్నేహితుడు, సాకారి స్నేహితురాలు సహయోగం కోసం, సేవ కోసం, సలహాల కోసం సాకారంలో తప్పకుండా కావాలి. क्योंकि बाप तो निराकार और आकार है, इसलिए సేవా సాథీ है. ఎందుకంటే బాబా అయితే నిరాకారి మరియు ఆకారి, అందువల్ల సేవా సాథీగా ఉన్నారు. और तो कुछ नहीं है, ఇంకేమీ లేదు. क्योंकि निराकारी आकारी मिलन मनाने के लिए स्वयं को भी आकारी निराकारी स्थिति में स्थित होना पड़ता है. ఎందుకంటే నిరాకారి ఆకారితో మిలనం జరుపుకునేందుకు స్వయాన్ని ఆకారి నిరాకారి స్థితిలో స్థితి చేసుకోవాల్సి ఉంటుంది. ఓ కభీ కభీ ముష్కల్ లగ్తా హై, ఇస్లియే సమయ్ కే లియే సాకార్ సాథీ చాహియే. అది అప్పుడప్పుడు కష్టం అనిపిస్తుంది బాబా, అందువల్ల సమయానికి సాకార తోడు కావాలి. జబ్ దిమాగ్ మే బహుత్ బాతే భర్ జాయేగి తో క్యా కరేంగే. ఎప్పుడైతే బుద్ధిలో చాలా విషయాలు నిండిపోతాయో అప్పుడు ఏం చేస్తారు? వినేవారు కావాలి కదా. ఏక్ వ్రత ఆత్మా కే పాస్ ऐसी बोझ की बातें इकट्ठी नहीं होती जो सुनाने पड़े. ఏకవ్రత ఆత్మ వద్ద ఇటువంటి బరువు యొక్క విషయాలు ఏమీ ఉండవంటున్నారు బాబా ఇతరులకు వినిపించడానికి. ఏక్ तरफ बाप को बहुत खुश करते हो, बस आप ही सदैव मेरे साथ रहते हो, సదా బాప్ మేరే సాత్ హై. ఒకవైపు బాబాని చాలా సంతోషపెడుతున్నారు. ఏమని? బాబా మీరు ఎల్లప్పుడూ నాతోనే ఉంటున్నారు, మీరెప్పుడు నాతోనే ఉన్నారు. సాథీ హై, ఫిర్ ఉస్ సమయ్ కహా చలా జాతా హై. మరి బాబా సాథీయే కదా, మరి ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? బాప్ చలా జాతా యా ఆప్ కినారే హో జాతే హో. బాబా వెళ్ళిపోతున్నారా లేక మీరు దూరం అయిపోతున్నారా? హర్ సమయ్ సాత్ హై వ 6-8 గంట సాత్ హై. బాబా ప్రతి సమయం తోడుంటున్నారా లేక 6 గంటలు 8 గంటలు తోడుంటున్నారా? వాయిదా క్యా హై, బాబాతో ఏం ప్రతిజ్ఞ చేశారు? సాత్ హై, సాత్ రహేంగే, సాత్ చలేంగే. ఏ వాయిదా పక్కా హేనా? బాబాతో ఏం ప్రతిజ్ఞ చేశారు? నీతోనే ఉంటాము, నీతోనే నడుస్తాము, నీతోనే ఉన్నాము అని పక్కా ప్రతిజ్ఞ చేశారు కదా. పక్కాగా చేశారా? ब्रह्मा बाप से तो इतना वायदा है कि सारे चक्कर में 7 पार्ट बजाएंगे. బ్రహ్మా బాబాతో ఇంత ప్రతిజ్ఞ చేశారు కదా, మొత్తం చక్రంలో తోడుండి పాత్రని అభినయిస్తాం. जब ऐसा वायदा है फिर भी साकार में कोई विशेष साथी चाहिए. ఎప్పుడైతే ఇటువంటి ప్రతిజ్ఞ చేశారో తిరిగి సాకారంలో ఎవరైనా విశేషమైన తోడు కావాలా? మరి బాప్ దాదా కే పాస్ సబ్కి జన్మపత్రి रहती है. బాప్ దాదా వద్ద అయితే అందరి జాతకము ఉంటుంది. బాప్కే ఆగే తో కహెంగే ఆప్ హీ సాథీ హో. బాబా ముందైతే అందరూ ఇదే అంటారు, మీరే మా తోడున్నారు అని. జబ్ పరిస్థితి ఆती है फिर बाप को ही समझाने लगते कि ये तो होगा ही, इतना तो चाहिए ही, इसको ఏకవ్రత కహెంగే. మరి ఎప్పుడైతే పరిస్థితి వస్తుందో అప్పుడు బాబాకి తెలియచేయటం మొదలు పెడుతున్నారు. ఇది అయ్యే తీరుతుంది,
ఇంతైతే కావాల్సిందే. మరి దీన్ని ఏకవ్రత అని అంటారా? సాతి హై తో సబ్ సాతి హై, కోయి విశేష్ నహీ. సాతీలు అంటే అందరూ సాతీలే, ఎవరు విశేషం కాదు. ఇస్కో కహతే హై ఏకవ్రత, దీన్నే ఏకవ్రత అని అంటారు. తో వరదాతకు ऐसे बच्चे అతి ప్రియ హై. మరి వరదాతకు ఇటువంటి పిల్లలే అతి ప్రియమైన వారు. ऐसे बच्चों की हर समय की सर्व जिम्मेवारियाँ वरदाता बाप स्वयं अपने ऊपर उठाते हैं. ఇటువంటి పిల్లల యొక్క ప్రతి సమయం సర్వ బాధ్యతలు వరదాత బాబా స్వయం తన పైన పెట్టుకుంటారు. ऐसी वरदानी आत्माएं हर समय हर परिस्थिति में वरदानों की प्राप्ति संपन्न స్థితి అనుభవ करती है. ఇటువంటి వరదాని ఆత్మలు ప్రతి సమయం ప్రతి పరిస్థితిలో వరదానాల యొక్క ప్రాప్తి సంపన్న స్థితిని అనుభవం చేసుకుంటారు. और सदा सहज पार करती है और पासवीत హానర్ बनती है. మరియు సదా సహజంగా దాటుతారు మరియు పాస్విత్ హానర్గా అవుతారు. जब वरदाता सर्व जिम्मेवारियाँ उठाने के लिए एवर रेडी है, फिर अपने ऊपर जिम्मेवारी का बोझ क्यों उठाते हो. ఎప్పుడైతే వరదాత సర్వ బాధ్యతలు తీసుకునేందుకు ఎవర్ రెడీ అయి ఉన్నారు, మరి మీరు స్వయంపై బాధ్యత యొక్క బరువు ఎందుకు పెట్టుకుంటున్నారు? अपनी जिम्मेवारी समझते हो तब परिस्थिति में पासवीत हॉनर नहीं बनते, लेकिन धक्के से पास होते हो. మీ బాధ్యత అనుకుంటున్నారు, అందుకే పరిస్థితుల్లో పాస్విత్ హానర్గా అవ్వలేకపోతున్నారు, కానీ దెబ్బలతో పాస్ అవుతున్నారు. కిసీకే సాత్కా దక్కా చెయ్యి, ఎవరి తోడైనా కావాలి. ఒకవేళ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వకపోతే తోస్తారు కదా, కారును కూడా తోస్తారు. అలాగే ఎవరో ఒకళ్ళు తోస్తూ ఉండాలి అని కోరుకుంటున్నారు. అందుకే వరదానిలో నంబర్ వార్ అవుతున్నారు. మరి వరదాతకి ఒకే శబ్దం ప్రియమైనది, అదేంటి? ఏకవ్రత. ఏక్ బల్ ఏక్ భరోసా, ఒకే బలం ఒకే విశ్వాసం. ఒకే విశ్వాసం రెండో బలం అని అనరు. ఒకే బలం ఒకే విశ్వాసానికే మహిమ ఉంది. అలాగే ఐకమత్యం, అంతేకాని మన్మతం కాదు, పరమతం కాదు, ఏకమతం, శ్రీమతం. ఏక్ రస్, ఒకే రసం. సర్వ సంబంధాలు ఒక్క బాబాయే. వ్యక్తులు కాదు, వైభవాల రసం కాదు. ఇటువంటి వారిని ఏకతా ఏకాంత ప్రియులు అని అంటారు. ఈ ఒక్క శబ్దం ప్రియమైనదే కదా, ఇలాగే ఉండండి అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, बाप इतना बोला है जो एक में ही राजी हो जाता है. బాబా ఎంత బోలా అంటే ఒక్కటిలోనే రాజీ అయిపోతారు. ऐसे भोलानाथ वरदाता को राजी करना क्या मुश्किल लगता है. ఇటువంటి భోలానాథుని వరదాతని రాజీ చేసుకోవటం కష్టమవుతుందా? సిర్ఫ్ ఏక్ పాఠ్ పక్కా కరో, కేవలం ఒక్క పాఠాన్ని పక్కా చేయండి. 5-7 में जाने की ज़रूरत नहीं है, 5-7లోకి వెళ్ళే అవసరం లేదు. वरदाता को राजी करने वाले अमृत वेले से रात तक हर दिनचर्या के कर्म में वरदानों से ही पलते हैं, चलते हैं और उड़ते हैं. వరదాతని రాజీ చేసుకునేవారు అమృత వేళ నుండి రాత్రి వరకు ప్రతి దినచర్యలో కర్మలో వరదానాలతో పెరుగుతారు, నడుస్తారు మరియు ఎగురుతూ ఉంటారు. ऐसे वरदानी आत्माओं को कभी कोई मुश्किल चाहे मन से चाहे संबंध संपर्क से अनुभव नहीं होगी. ఇటువంటి వరదాని ఆత్మలకు ఎప్పుడూ ఏ కష్టం మనసుతో కానీ సంబంధ సంపర్కంలో కానీ అనుభవం కాదు. हर संकल्प में, हर सेकंड, हर कर्म में,
हर कदम में वरदाता और वरदान सदा समीप షణ్ముఖ్ సాకార రూప్ में అనుభవ होगा। ప్రతి సంకల్పంలో, ప్రతి సెకండు, ప్రతి కర్మలో, ప్రతి అడుగులో వరదాత మరియు వరదానం సదా సమీపంగా, షణ్ముఖంగా, సాకార రూపంలో అనుభవం అవుతుంది। वो ऐसा अनुभव करेगा जैसे साकार में बात कर रहे हैं। వారికి ఎలా అనుభవం అవుతుందంటే ఎలా అయితే సాకారంలో మాట్లాడుతున్నట్లు, బాబా వారితో సాకారంగా మాట్లాడుతున్నట్లు అనుభవం అవుతుంది। उनको मेहनत अनुभव नहीं होगी, వారికి కొంచెం కూడా శ్రమ అనేది అనుభవం కాదు। ऐसी वरदानी आत्मा को ये विशेष वरदान प्राप्त होता है। ఇటువంటి వరదాని ఆత్మలకు ఇటువంటి విశేష వరదానం ప్రాప్తిస్తుంది। जो वो निराकार आकार को जैसे साकार अनुभव कर सकते हैं। ఎలాగైతే వారు నిరాకారుణ్ణి, ఆకారుణ్ణి అంటే బ్రహ్మబాబాని, శివ బాబాని కూడా సాకారంగా అనుభవం చేసుకుంటారు। ऐसे वरदानियों के आगे हजूर सदा हाजिर है। సునా, ఇటువంటి వరదానీల ముందు బాబా ఎప్పుడూ హాజరై ఉంటారట। విన్నారా? वरदाता को राजी करने की विधि और सिद्धि सेकंड में कर सकते हो। వరదాతని రాజీ చేసుకునే విధి మరియు సిద్ధి సెకండ్లో అనుభవం చేసుకోవచ్చు। సిర్ఫ్ ఏక్ మే దో నహీ మిలానా, కేవలం ఒక్కరిలో ఇద్దరిని కలపద్దు, ఒక బాబాయే। ఫిర్ సునాయంగే ఏక్ కే పాఠ్ కా విస్తార్, ఇంకా తర్వాత వినిపిస్తాను ఒక్కరి పాఠం యొక్క విస్తారం। बाप दादा के पास सभी बच्चों के चरित्र भी है तो चतुराई भी है। बाप दादा వద్ద అయితే పిల్లలందరి చరిత్ర ఉంది, చతురత్వం కూడా ఉంది। రిజల్ట్ తో సారీ బాప్ దాదా కే పాస్ है ना, రిజల్ట్ మొత్తం బాప్ దాదా వద్ద ఉంది కదా। చతురాయి की बातें भी बहुत इकट्ठी है, చతురత్వం యొక్క విషయాలు కూడా చాలా ఉన్నాయి। కొత్త కొత్త విషయాలు వినిపిస్తారు, బాబా వింటూ ఉంటారు। సిర్ఫ్ బాప్ దాదా నామ్ నహీ లేతే హై, కేవలం బాప్ దాదా పేరు తీసుకోరు। ఇస్లియే సమజ్తే హై బాప్కు మాలూమ్ నహీ పడతా, అందువల్ల అనుకుంటారు బాబాకి ఏం తెలీదు అని। ఫిర్ భీ ఛాన్స్ దేతే రహతే హై, అయినప్పటికీ బాబా పిల్లలకి ఛాన్స్ ఇస్తూ ఉంటారు। బాప్ సమజ్తే హై బచ్చే రియల్ సమజ్ సే బోలే హై, బాబాకి తెలుసు పిల్లలు రియల్ తెలివి కన్నా అమాయకులు అని, అందువల్ల ఇటువంటి అమాయకులుగా అవ్వద్దు। అచ్చా, అర్థమైందా? విదేశ్ కా భీ చక్కర్ లగాకర్ బచ్చే పహుంచ్ గయే, విదేశాలన్నీ చక్రాలు కొట్టి పిల్లలు చేరుకున్నారు। దాది జానకి, डॉक्टर निर्मला और जगदीश बाई विदेश का चक्कर लगाकर आए। जानकी दादी, డాక్టర్ నిర్మలా దీది, జగదీష్ బాయి విదేశాలన్నీ సేవ చేసి వచ్చారు। వారితో బాబా మాట్లాడుతున్నారు। अच्छी रिजल्ट है और सदा ही सेवा की सफलता में वृद्धि होनी ही है। మంచి రిజల్ట్ వచ్చింది, సదా సేవలో సఫలతలో వృద్ధి అవ్వాలి। यूएन का भी विशेष सेवा के कार्य में संबंध है। యునైటెడ్ నేషన్స్ కూడా విశేష సేవా కార్యంలో సంబంధం ఉంది। नाम उन्हों का काम तो आपका ही हो रहा है, పేరు వారిది కానీ పనైతే మీదే। आत्माओं को सहज संदेश पहुँच जाए, ये काम आपका हो रहा है। ఆత్మలకి సహజంగా సందేశం అందాలి, ఈ కార్యం మీదవుతుంది। तो वहाँ का भी प्रोग्राम अच्छा हुआ, అక్కడ ప్రోగ్రాం బాగా జరిగింది। రష్యా भी रहा हुआ था, उनको भी आना ही था। రష్యా మిగిలి ఉంది, వారు కూడా వస్తారు। బాప్ దాదా ने तो पहले ही सफलता का याद प्यार दे दिया। బాప్ దాదా అయితే ముందు సఫలత యొక్క ప్రియ స్మృతులు ఇచ్చేశారు। भारत के अंबेसिडर बनकर गए तो भारत का नाम बाला हुआ ना, భారతదేశానికి అంబాసిడర్స్ అయి వెళ్ళారు, మరి భారతదేశం యొక్క పేరు ప్రసిద్ధి అయింది కదా। చక్రవర్తి బన్ చక్కర్ లగానే మే మజా ఆతా హై నా, చక్రవర్తి అయ్యి చక్రాలు కొట్టడంలోనే మజా వస్తుంది కదా। కిత్నీ దుఆయే జమా కర్కే ఆయే, ఎన్ని ఆశీస్సులు జమ చేసుకుని వచ్చారు।
నిర్మల్ ఆశ్రమ్ भी चक्कर ही लगाती रहती है. డాక్టర్ నిర్మలా దీదీని ఉద్దేశించి చెప్తున్నారు బాబా. నిర్మల్ ఆశ్రమ్ కూడా చక్రం కొట్టి వచ్చింది. वैसे तो सब सेवा में लगे हुए हैं. అందరూ సేవలో నిమగ్నమై ఉన్నారు. కానీ సమయ ప్రమాణంగా విశేష సేవ జరిగితే విశేష సేవకి శుభాకాంక్షలు ఇస్తారు. సేవ లేకుండా ఉండలేరు కదా. లండన్, అమెరికా, अफ्रीका और ऑस्ट्रेलिया आप लोगों ने ये 4 जोन बनाए हैं ना. 5वां है भारत. లండన్, అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఈ 4 జోన్లు తయారు చేస్తారు. 5వది ఏషియా అంటే భారతదేశం. భారత్ వాलों को पहले ఛాన్స్ మిలా है मिलने का. భారతదేశం వారికి ముందు కలుసుకునే ఛాన్స్ లభించింది. जो करके आए और जो आगे करेंगे सब अच्छा है और సదా ही अच्छा रहेगा. చేసి వెళ్ళారు, ఇంకా ముందు చేస్తూనే ఉంటారు. అంతా మంచి జరుగుతుంది. चारों ही जोन के सभी डबल विदेशी बच्चों को आज विशेष याद प्यार दे रहे हैं. 4 జోన్లలో ఉండే డబల్ విదేశీ పిల్లలకు ఈరోజు బాప్దాదా విశేష ప్రియస్మృతులు ఇస్తున్నారు. రష్యా కూడా ఏషియాలోకి వస్తుంది. సేవ యొక్క రెస్పాన్స్ బాగా లభిస్తుంది. హిమ్మత్ भी अच्छी है तो मदद भी मिल रही है. ధైర్యం బాగుంది, సో సహాయం కూడా లభిస్తూనే ఉంటుంది. भारत में भी अभी विशाल प्रोग्राम करने का प्लान बना रहे हैं. భారతదేశంలో కూడా ఇప్పుడు విశాలమైన ప్రోగ్రామ్స్ తయారు చేసే ప్లాన్లు తయారు చేస్తున్నారు. ఒక్కొక్కరి విశేషత సేవ యొక్క లగ్నంలో మగ్నమయ్యేందుకు శుభాకాంక్షలు, ప్రియస్మృతులు. अच्छा, सर्व बच्चों को सदा सहज चलने की सिद्धि को प्राप्त करने की सहज युक्ति जो सुनाई. పిల్లలందరూ సహజంగా నడిచే సిద్ధిని పొందే సహజ యుక్తి బాబా ఏదైతే వినిపించారో ఈ విధిని సదా ప్రయోగంలోకి తెస్తూ ప్రయోగీలు మరియు సహజయోగీలు సదా వరదాత యొక్క వరదానాలతో సంపన్న వరదాన్ని పిల్లలకు సదా ఒకే పాఠం ప్రతి అడుగులో సాకార రూపంలో తెచ్చేవారికి సదా నిరాకారి ఆకారి బాబా యొక్క తోడు అనుభూతితో సదా సాకార స్వరూపంలో హాజరైనట్టు అనుభవం చేసుకునే ఇటువంటి సదా వరదాన్ని పిల్లలకు బాప్దాదా యొక్క దాత, భాగ్య విధాత, వరదాత యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. బాబా విశేషంగా దాది జానకితో మాట్లాడుతున్నారు. जितना सभी को बाप का प्यार बांटते हैं उतना ही और प्यार का भंडार बढ़ता जाता है. ఎంతగా అందరికీ బాబా యొక్క ప్రేమ పంచుతారో అంతగా ఆ ప్రేమ భండార పెరుగుతూ ఉంటుంది. ఎలాగైతే ప్రతి సమయం ప్రేమ వర్షం కురుస్తున్నట్లు అనుభవం అవుతుంది కదా. ఏ కదమ్మే ప్యార్దో, ఒక్కడుగులో ప్రేమనివ్వండి మరియు మాటి మాటికి ప్రేమ తీసుకోండి. అందరికీ ప్రేమ కావాలి. జ్ఞానం అయితే విన్నారు కదా. तो एक ऐसे बच्चे हैं जिनको प्यार चाहिए. కొంతమంది ఇటువంటి పిల్లలు ఉంటారు, వారికి ప్రేమ కావాలి. ఇంకొక రకమైన పిల్లలు ఉంటారు, వారికి శక్తి కావాలి. మరి ఏ సేవ చేశారు? ఇదే సేవ చేశారు కదా. కొంతమందికి ప్రేమనిచ్చారు బాబా ద్వారా, మరి కొంతమందికి బాబా నుంచి శక్తిని ఇప్పించారు కదా. జ్ఞానం యొక్క రహస్యాలు కూడా తెలుసుకున్నారు. ఇప్పుడు వారిలో ఉమంగ ఉత్సాహాలు సదా తయారు చేస్తూనే ఉండండి. తిరిగి బాప్దాదా డబల్ విదేశీ పిల్లలకు శభాషిస్తారు. రకరకాల ధర్మాల్లోకి కదా. రకరకాల దేశాలు, రకరకాల ఆచార వ్యవహారాలలో నడుస్తున్నారు. అయినప్పటికీ వారసులుగా వచ్చారు. అచ్చా, బాబా ఎదురుగా 2 గ్రూప్స్ ఉన్నాయి. మహారాష్ట్ర, పూనా గ్రూప్. సభీ మహానాత్మాయే బన్ గయేనా. అందరూ మహానాత్మలుగా అయిపోయారు కదా. ముందు స్వయాన్ని మహారాష్ట్ర నివాసీలుగా భావించేవారు. ఇప్పుడు మహారాష్ట్ర కాదు, స్వయాన్ని మహాన్గా భావించారు. బాబా వచ్చి ప్రతి పిల్లల్ని మహాన్గా తయారు చేశారు. విశ్వమే ఆప్సే మహాన్ और कोई है. విశ్వంలో మీకంట మహానాత్మలు ఇంకెవరైనా ఉన్నారా? బాబా వచ్చి ప్రతి ఒక్క పిల్లల్ని మహాన్గా తయారు చేశారు. విశ్వమే ఆప్సే మహాన్ और कोई है.
విశ్వంలో మీకంట మహాత్ములు ఎవరైనా ఉన్నారా? అందరికంటే భారతవాసీలే పడిపోయారు. అందులో కూడా 84 జన్మలు తీసుకున్న బ్రాహ్మణాత్మలు మరీ పడిపోయారు. ఎంత పడిపోయారో ఇప్పుడు బాబా అంత ఎత్తుకి లేపారు. అందుకే అంటారు బ్రాహ్మణులు అంటే ఉన్నత స్థానం, పిలక స్థానం. ఉన్నత స్థానాన్ని చోటీ అంటారు కదా. పహాడోంకి ఊంచాయి కో భీ చోటీ కహతే హై. పర్వతాల ఎత్తుని కూడా చోటీ అని అంటారు. మరి ఇది సంతోషమే కదా. ఎటువంటి వారిగా అయిపోయారు? పాండవుంకో జ్యాదా ఖుషి హై యా శక్తియోంకో? పాండవులకి ఎక్కువ సంతోషం ఉందా, మాతలకి శక్తులకి ఎక్కువ సంతోషం ఉందా? ఎందుకంటే శక్తుల్ని చాలా కిందకి పడగొట్టేశారు. అందుకే శక్తులకి ఎక్కువ సంతోషం ఉంది, బాబా పైకి తీశారు అని. ద్వాపరయుగం నుంచి పురుష తనువు ద్వారా ఏదో ఒక పదవిని ప్రాప్తించుకున్నారు. ధర్మాల్లో కూడా ఇప్పుడిప్పుడు ఫిమేల్స్ వస్తున్నారు, మహామండలేశ్వరులు తయారవుతున్నారు. లేకపోతే మహామండలేశ్వరులకే మహిమ ఉంది. ఎప్పుడైతే బాబా మాతల్ని ముందు పెట్టారో అప్పుడు వారు 2-4 మహామండలేశ్వరుల్ని పెట్టారు. లేకపోతే ధర్మం యొక్క కార్యంలో మాతలకు ఎప్పుడూ ఆసనం ఇచ్చేవారు కాదు. అందువల్ల మాతలకి ఎక్కువ సంతోషం ఉంది. పాండవులకి మహిమ ఉంది కదా. పాండవులు విజయాన్ని పొందారు, పేరు పాండవులది వస్తుంది, కానీ పూజ ఎక్కువ శక్తులకే జరుగుతుంది. ముందు గురువులకి చేశారు, ఇప్పుడు శక్తులకి చేస్తున్నారు. జాగరణలో కూడా ఎక్కువ గణేష్కి, హనుమాన్కి చేయరు, శక్తులకే చేస్తారు. ఎందుకంటే శక్తులు ఇప్పుడు మేల్కొన్నారు. శక్తులు తమ శక్తి రూపంలో ఉంటున్నారా, లేక అప్పుడప్పుడు బలహీనమవుతున్నారా? మాతలకు దేహ సంబంధం పైన మోహం బలహీనం చేస్తుంది. కొంచెం కొంచెం పిల్లలపైన, మనవలపైన, ముని మనవలపైన మోహం ఉంటుంది. పాండవులు ఏ విషయంలో బలహీనంగా ఉంటారు? పాండవులకు అహంకారం కారణంగా క్రోధం తొందరగా వస్తుంది. కానీ ఇప్పుడు గెలుచుకున్నారు కదా. ఇప్పుడు శాంతస్వరూప పాండవులు అయిపోయారు. మాతలు నిర్మోహి అయిపోయారు. ప్రపంచం అంటుంది మాతలకి మోహం ఎక్కువ ఉంటుంది అని. కానీ మీరు ఛాలెంజ్ చేసి చెప్పండి, మాతలైన మేము నిర్మోహిలము అని. అలా పాండవులు కూడా శాంతస్వరూపమైపోండి. ఎవరైనా వస్తే అద్భుతం యొక్క పాట పాడాలి. వీరందరూ ఎంత శాంతస్వరూపం అయిపోయారంటే క్రోధం అంశ మాత్రంగా కూడా కనిపించట్లేదు. అశాంతి కొంచెం కూడా రాకూడదు. కొంతమంది ఇలా ఉంటారు కదా, క్రోధం రాదు కానీ కొంచెం ఆవేశం వస్తుంది అని. అది కూడా ఏమిటి? క్రోధం యొక్క అంశం ఉన్నట్లే కదా. పాండవులైతే విజయులు అంటే పూర్తి సంకల్పంలో కూడా శాంతి, మాట కర్మలో కూడా శాంత స్వరూపులు. మాతలు మొత్తం విశ్వం ముందు నిర్మోహి అయి చూపించండి. లోక్తో సమజ్తే హై ఏ అసంభవ్ హై. ప్రపంచం వారు అనుకుంటారు ఇది అసంభవం అని, కానీ మీరంటారు ఇది సంభవము మరియు చాలా సహజం కూడా. లక్ష్యం పెట్టుకున్నట్లయితే లక్షణాలు వచ్చేస్తాయి. ఎటువంటి స్మృతియో అటువంటి స్థితి తయారైపోతుంది. ధరణి మే మాత్ పితాకి ప్యార్ కా పానీ పడా హువా హై. ఈ భూమిలో మాతాపితల యొక్క ప్రేమ యొక్క నీరు పడి ఉంది. అందువల్ల ఫలం చాలా తొందరగా వస్తుంది. అచ్చా, బాప్దాదా సేవ మరియు స్వోన్నతి రెండింటిని చూసి చూసి సంతోషిస్తారు. కేవలం స్వోన్నతి కాదు, సేవ రెండు కూడా ఉండాలి. బాబా చెప్తున్నారు, అడగకుండానే ఫలం లభించింది, అడగవలసిన కోరిక కూడా లేదు, సంతుష్టమైపోయారు కదా. ఇదే టైటిల్ స్మృతిలో పెట్టుకోండి. సంతుష్టంగా ఉన్నాము. సర్వులని సంతుష్టం చేసి ప్రాప్తి స్వరూపులుగా తయారు చేయాలి. సంతుష్టంగా ఉండండి, సంతుష్టం చేయండి. ఈ విశేష వరదానాన్ని సదా మీ తోడు పెట్టుకోండి అని చెప్తున్నారు బాబా. అసంతుష్టత యొక్క పేరు గుర్తులు ఉండకూడదు. అచ్చా, బాబా ఎదురుగా ఇంకో గ్రూప్ ఉంది, గుజరాత్ గ్రూపు. బ్రాహ్మణ జీవితంలో లాస్ట్ జన్మ అయిన కారణంగా శరీరం ఎంత బలహీనమైన, అనారోగ్యమైన నడుస్తూ నడిపించండి. కానీ మనస్సుకి ఎగిరేందుకు రెక్కలు ఇచ్చారు. శరీరంతో నడవలేకపోయినా మనసుతో ఎగరచ్చు. ఎందుకంటే బాప్దాదాకు తెలుసు 63 జన్మలు భ్రమిస్తూ బలహీనమైపోయారు. శరీరం తమోగుణి అయిపోయింది, బలహీనమైపోయారు, అనారోగ్యం అయిపోయారు. కానీ మనసు అందరిది శక్తివంతంగా ఉంది కదా. శరీరం ఆరోగ్యం లేకపోయినా మనసుకి అనారోగ్యం లేదు కదా.
मन सबका पंखों से उड़ने वाला है. మనస్సు రెక్కలతో ఎగురుతుంది కదా. శక్తిశాలి మనస్సుకి గుర్తు సెకండ్లో ఎక్కడ కావాలనుకుంటే అక్కడికి చేరుకోవాలి. ఇటువంటి శక్తివంతులేనా లేక అప్పుడప్పుడు బలహీనమైపోతున్నారా? మనస్సుకి ఎప్పుడైతే ఎగరటం వచ్చేసిందో, ప్రాక్టీస్ అయిపోయిందో, సెకండ్లో ఎక్కడ కావాలనుకుంటే అక్కడికి చేరుకోగలరు. ఇప్పుడిప్పుడే సాకారవతనంలో, ఇప్పుడిప్పుడే పరంధామంలో 1 సెకండ్ స్పీడ్ అంటున్నారు బాబా. మరి ఇటువంటి స్పీడ్ ఉందా? సదా స్వయాన్లో భాగ్యం యొక్క పాట పాడుతూ ఎగురుతూ ఉండండి. ఎల్లప్పుడూ అమృత్ వేళ ఏదో ఒక భాగ్యం యొక్క స్మృతిలో ఉండండి. అనేక రకాల భాగ్యాలు లభించాయి, అనేక రకాల ప్రాప్తులు లభించాయి. ఎప్పుడు ఏ ప్రాప్తినైనా ఎదురుగా పెట్టుకోండి. ఏ ప్రాప్తి ఎదురుగా ఉన్నా పురుషార్థం చాలా రమణీకమైపోతుంది. ఎప్పుడు పురుషార్థంలో బోర్ అనుభవం చేసుకోరు, నవీనతని అనుభవం చేసుకుంటారు. లేకపోతే చాలామంది పిల్లలు అంటారు, బస్ నేను ఆత్మను, శివ బాబా యొక్క సంతానాన్ని ఇలా అనుకుంటూ ఉంటారు. కానీ నేను ఆత్మనే, కానీ బాబా నుంచి ఏ ఏ భాగ్యాన్ని పొందాను, బాబా నాకు ఏ ఏ భాగ్యాన్ని ఇచ్చారు, ఏ ఏ టైటిల్స్ ఇచ్చారు, ఏ ఏ ఖజానాలు ఇచ్చారు, అది స్మృతిలో పెట్టుకోండి. లిస్ట్ తీయండి. స్మృతి ఎంత పెద్ద లిస్ట్ ఉంది. ఖజానాల స్మృతిలో పెట్టుకోండి, శక్తులు స్మృతిలో పెట్టుకోండి, గుణాలను పెట్టుకోండి, జ్ఞానాన్ని పెట్టుకోండి, టైటిల్స్ పెట్టుకోండి. వెరైటీ మనోరంజనం అవుతుంది. అప్పుడప్పుడు మనోరంజనం యొక్క ప్రోగ్రామ్ ఉంటుంది కదా. వెరైటీ డ్యాన్స్ ఉంటుంది, వెరైటీ భోజనం ఉంటుంది, వెరైటీగా అందరినీ కలుసుకోవడం ఉంటుంది, మనోరంజనం ఉంటుంది కదా. అలాగే సదా మనోరంజనంలో ఉండేందుకు వెరైటీ ప్రకారాలైన ఆలోచనలు ఆలోచించండి. అచ్చా. వరదానము: క్యాచింగ్ పవర్ ద్వారా తమ అసలైన సంస్కారాలని క్యాచ్ చేసి దాన్ని స్వరూపంగా తయారయ్యే శక్తిశాలి భవ. పురుషార్థానికి ముఖ్య ఆధారం క్యాచింగ్ పవర్ అంటున్నారు బాబా. जैसे साइंसदान बहुत पहले के साउंड को कैच करते हैं, ఎలా అయితే సైంటిస్టులు ముందు సౌండ్ని క్యాచ్ చేస్తారు, అలా మీరు సైలెన్స్ శక్తితో మీ ఆది దైవీ సంస్కారాన్ని క్యాచ్ చేయండి. దీనికోసం ఎల్లప్పుడూ ఇదే స్మృతిలో ఉండాలి. నేను ఇలా ఉండేవాడిని, ఇప్పుడు ఇలా అవుతున్నాను. ఎంతగా ఆ సంస్కారాలని క్యాచ్ చేస్తారో అంతగా దాన్ని స్వరూపంగా అవుతారు. 5000 సంవత్సరాల విషయం కూడా మీకు ఎంత స్పష్టంగా అనుభవం అవుతుందంటే నిన్నటి విషయంలాగా. తమ స్మృతిని ఇంత శ్రేష్టంగా మరియు స్పష్టంగా తయారు చేసుకోండి. అప్పుడే శక్తిశాలిగా అవుతారు. స్లోగన్: ब्राह्मण जीवन का श्वास खुशी है, शरीर भला चला जाए लेकिन खुशी न जाए. బ్రాహ్మణ జీవితానికి శ్వాస ఖుషి, సంతోషం. శరీరం పోయినా కానీ సంతోషం పోకూడదు. ఈరోజు స్వమానం: నేను శక్తిశాలి ఆత్మను. అచ్చా. ఓం శాంతి.